ఇది కర్రీ పండుగ కదా! అంటే కనుమ, సంక్రాంతి ఇట్లొచ్చి అట్లెళ్ళిపోయింది. ఇది కర్రీ పండుగ. నిన్న పండుగ అన్నట్టే లేదు నాకు. ముగ్గులేసేసుకున్నా, పూజ చేసేసుకున్నా, ఇంట్లో ఇగ గమ్మున కూర్చున్నాం అంతే. ఇవాళ పొద్దున్నే లేపేసిండు మా ఆయన కోడిని కోద్దాం కర్రీ పండుగ రోజు అనేసి. ఇంగ కోడినైతే కోసేసి నాకైతే ఇచ్చేసిండు. అప్పటి వరకి ముగ్గేసేసుకొని, వాకిలూడ్చి, ముగ్గేసుకున్న. రథం ముగ్గు సూపరొచ్చింది. అమ్మ చిన్నగున్నప్పుడు పాతకాలం ముగ్గేసేది. అదే వేస్తా బావుంటది అది. ఇంకా ఇంట్లోకొచ్చేసిన వాటర్ అందరికీ కాగితే ఒక్కొక్కరు స్నానాలు చేసేసుకుంటారని, వచ్చిన తర్వాత ఇంగ పూరి పిండి పిసికి పక్కకు పెట్టేసుకొని నాటుకోడి చారైతే చేసేసినా అనమాట. ఇంకా తర్వాత పిల్లలకి పూరీలైతే చేసేసిన. పిల్లలు పూరీలు తిండి ఇంకా వాళ్ళు స్నానాలు చేసేసిర్రు అయిపోయింది కదా! ఇంక నేనంతా ఇంట్లో పని చేసేసుకోవాలి. ఇంకా వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. హాలిడేస్ కదా! ఇంక నాకేడ రెస్ట్ ఇంట్లో పనులన్నీ అట్లనే ఉంటాయి. అవును కదా! మీరొక లైక్ చేయండి.